ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిశాయి. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అయితే బయటకొచ్చాయి. అయితే వివిధ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి రిపోర్టులు భిన్నంగా చూసుకుంటే బీజేపీకి సంబంధించి అంటే బీజేపీ కూటమి మళ్ళీ మహారాష్ట్రలో అధికారంలోకి రాబోతుంది. అలాగే జార్ఖండ్‌కి సంబంధించి కూడా అక్కడ మళ్ళీ తిరిగి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే మహారాష్ట్ర ప్రధానంగా రాజకీయాలకు సంబంధించి, రాజకీయాల ప్రస్తావనకు సంబంధించి చాలా గట్టిగా ఉన్నటువంటి ప్రాంతము. రాజకీయాల్లో ఎక్కువగా మేజర్ రోల్ పోషిస్తున్నటువంటి రాష్ట్రంగా కూడా మహారాష్ట్రకి చెప్పొచ్చు. అయితే మహారాష్ట్రకి సంబంధించి కేకే సర్వే మనం చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాము. ఏపీ రాజకీయాలకు సంబంధించి చాలా ఆథెంటిక్‌గా అయితే ఏదైతే కూటమికి సంబంధించి భారీ మెజార్టీతో విజయం సాధించబోతుందని చెప్పేసి కేకే సర్వే చెప్తూ వచ్చింది. ఆ సర్వేకి భిన్నంగానే ఏపీలో కూడా రిజల్ట్ వచ్చాయి. అయితే కేకే సర్వే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కూడా ఒక సర్వేనైతే బయట పెట్టింది. వీళ్ళు అంటే కేకే ఇస్తున్నటువంటి సర్వే ప్రకారం చూస్తుంటే ఇక్కడ మహాయుతి అంటే బీజేపీ కూటమి విజయం సాధించబోతుంది. బీజేపీ కూటమి మళ్ళీ ఇక్కడ విజయం సాధించి ముఖ్యమంత్రి స్థానాన్ని చేపట్టబోతుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. గతంలో కొన్ని రాజకీయాల కారణాల రీత్యా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూటమిలో ఉన్నటువంటి ఎన్సీపీ కావచ్చు, అలాగే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన పార్టీ కావచ్చు, వీరందరూ కూడా కూటమి కట్టి విజయం సాధించారు. ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల వల్ల ఆ పార్టీలో విభేదాలు వచ్చి ఎన్సీపీ 2 భాగాలుగా చీల్చిపోయింది. అలాగే అక్కడ ఉన్నటువంటి వికాస్ అఘాడీ కూడా 2 పార్టీలుగా చీలిపోయినటువంటి నేపథ్యంలో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మళ్ళీ ఏక్నాథ్ షిండే ప్రస్తావనతోటే ఈరోజు మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి. దానికి సంబంధించిన పోలింగ్ కూడా పూర్తయి. అయితే ఇక్కడ బీజేపీకి సంబంధించి మహాయుతి పార్టీ 225 స్థానాలతో విజయం సాధించబోతున్నట్టు కూడా కేకే సర్వే చెప్తుంది. అలాగే మహావికాస్ అఘాడీ అంటే ఇండియా కూటమికి సంబంధించి కేవలం 56 స్థానాలు మాత్రమే విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. ఇతరులు వచ్చేసి 7 అంటే మొత్తం 288 స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్రలో 225 స్థానాల్లో బీజేపీ కూటమి విజయం సాధించబోతుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఈ 225 స్థానాలకు సంబంధించి చూసుకుంటే బీజేపీ పోటీ చేసినటువంటి మెజార్టీ స్థానాల్లో విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఇక ఏదైతే ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి పార్టీ ఉందో ఆయన పార్టీ కూడా భారీగా విజయం సాధించబోతుందని తెలుస్తుంది. ఎన్సీపీకి సంబంధించి అజిత్ పవార్ ఏదైతే శరద్ పవార్ స్థాపించినటువంటి ఎన్సీపీ పార్టీ ఉందో అది 2గా చీలిపోయింది. ఆ 2గా చీలిపోయిన నేపథ్యంలో అజిత్ పవార్ ఇక్కడ ఆయన కూడా బీజేపీతో టైఅప్ అవుతూ వచ్చారు. గత ప్రభుత్వంలో ఆయన కూడా ఒక భాగస్వామిగా ఉన్నారు. సో ఇప్పుడు కూడా అదే విధంగా కూడా ఈ ముగ్గురు కలిపి ఏదైతే మహాయుతి అనేటువంటి ఒక ఎలయన్స్ని స్థాపించి మళ్ళీ తిరిగి వాళ్ళే అధికారంలోకి రాబోతున్నట్టు చెప్తూ ఉంది కేకే సర్వే ఇస్తున్నటువంటి రిపోర్టు 225 స్థానాలు మెజార్టీ స్థానం అంటే ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి లీడ్ ఉంటుందో ఆ లీడ్ను కూడా దాటేసి ఇక్కడ మహాయుతి కూటమి కూడా విజయం సాధించేందుకు కూడా అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు పీపుల్ పల్స్ కూడా ఒక సర్వేనైతే బయటపెట్టింది. పీపుల్ పల్స్ సర్వే చూసుకుంటే ఇక్కడ మహాయుతి పార్టీ 175 నుంచి 195 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మహావికాస్ అఘాడీ అయితే 85 స్థానాల నుంచి 112 స్థానాలు మాత్రమే విజయం సాధించేందుకు కూడా అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మహాయుతికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే కావచ్చు, బీజేపీకి సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, అలాగే అజిత్ పవార్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా గతంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. మళ్ళీ అదే భాగస్వామితో ఇప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ సీట్ల ప్రాతిపదికన కావచ్చు, ఓట్ల షేరుకు సంబంధించి కావచ్చు, సామాజిక సమీకరణాలకు సంబంధించి కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా ఎక్కడా కూడా విభేదాలు రాకుండా ఐకమత్యంగా ఎన్నికల్లో పోరాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు అదే పోరాటానికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్లో కూడా వాళ్ళు సక్సెస్ అవుతారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మరొక అంశం చూసుకోవాల్సింది ఏంటంటే కూటమికి సంబంధించి అంటే ఇండియా కూటమికి సంబంధించి పదేగా నేతల మధ్య నాయకత్వ లోపం ఉండటము, అలాగే ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీలు అంటే అలయన్స్లో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ ముగ్గురు మధ్య సఖ్యత లేకపోవడము, ఇవన్నీ కూడా ఇండియా కూటమికి ఒక నెగిటివ్ ఇంపాక్ట్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ఎన్నికలకు సంబంధించి. ఇండియా కూటమికి సంబంధించి చూసుకుంటే శరద్ పవార్ కావచ్చు, ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, అలాగే కాంగ్రెస్ సంబంధించిన రాహుల్ గాంధీకి సంబంధించిన ప్రాతిపదికను చూసుకున్నా కూడా ఎక్కడా కూడా వాళ్ళకంత ప్రస్తావన అయితే కనిపించలేదు. ఎన్నికల ప్రచారంలో కూడా వాళ్ళకి సంబంధించి ఆ ఇంపాక్ట్ అయితే ఆ జోష్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. బీజేపీకి సంబంధించి ఇటు మోదీ హవా కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కావచ్చు, వీళ్ళందరూ అక్కడ ప్రచారం చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా వాళ్ళని వాళ్ళని బీట్ చేసే విధంగా కూడా ఇండియా కూటమి ఎక్కడా కూడా ప్రజెన్స్ చేసినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఒకసారి ఓట్ షేర్కి సంబంధించి చూసుకుంటే బీజేపీ కూటమికి అంటే దాదాపు 42.1% ఓట్ షేర్ కూడా బీజేపీ నమోదు చేసుకోబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఇతర పార్టీలకు సంబంధించి చూసుకున్నా కూడా వాళ్ళ ఓట్ షేర్ యాడ్ చేసుకుంటే దాదాపు 50 అంటే సగానికి
పైగా ఓట్ల శాతాన్ని బీజేపీ కూటమి అంటే మహాయుతి కూటమి కూడా సాధించేందుకు కూడా అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో అలాగే ఇండియా కూటమికి సంబంధించి చూసుకుంటే ఇండియా కూటమిలో ఇక్కడ ఏదైతే ఉందో ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన పార్టీ, ఆయన పార్టీ మాత్రమే ఎక్కువగా ఇంపాక్ట్ చూపుతూ వచ్చింది. మిగతా పార్టీ ఏది కూడా అంతగా శివసేన పార్టీకి సంబంధించి అంతగా కూడా ఇంపాక్ట్ చూపినటువంటి పరిస్థితి కనిపించలేదు. అంటే శివసేన రెండుగా చీలిపోయిన ఇటు ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, అలాగే ఏక్నాథ్ షిండేకి సంబంధించి కావచ్చు, వీళ్ళిద్దరికి సంబంధించి రెండు పార్టీలకు విడిపోయినప్పటికీ కూడా కూటమికి సంబంధించి అంటే ఇండియా కూటమికి సంబంధించి ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా పోటీ చేసినటువంటి స్థానాల్లో ఎక్కువగా విజయం సాధించేందుకు కూడా అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే శరద్ పవార్కి సంబంధించిన ఎన్సీపీ పార్టీ కూడా ఆయన సింబల్ మారిపోయింది, ఆయన పార్టీకి సంబంధించిన పేరు చేంజ్ అయినప్పటికీ కూడా ఆయన ప్రజెన్స్తో ఆయన పోటీ చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి కావచ్చు, వీటన్నిటిలో కూడా కొంత మెరుగుపరిచినప్పటికీ కూడా కాంగ్రెస్ మాత్రం ఎక్కడా కూడా వాళ్ళ పవర్ని అయితే చూపించినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. అంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన పార్టీ కావచ్చు, ఈ మూడు కూడా కూటమిగా విజయం సాధించినప్పటికీ కూడా ఇప్పుడు ఈ రెండు పార్టీలు రెండుగా డివైడ్ అయిపోవటం, ఇటు ఏక్నాథ్ షిండే కావచ్చు, అలాగే అజిత్ పవార్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా సపరేట్గా వచ్చి కూటమికి సంబంధించి మళ్ళీ పక్కకు వచ్చి ఏర్పాటు చేయడము, బీజేపీ వాళ్ళిద్దరిని దగ్గర చేర్చుకోవడం నేపథ్యంలో వీళ్ళకి ప్రాధాన్యత కనిపిస్తుంది. అంటే ఏక్నాథ్ షిండేకి ప్రాధాన్యత కల్పిస్తూ బీజేపీ రాజకీయం చేయడం కూడా మనం చూస్తూ వచ్చాము. ఇక మరోవైపు ఏదైతే స్లోగన్ ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చారో మరాఠీలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక స్లోగన్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన హక్కులకు కావచ్చు, వాటన్నిటికీ మేము ముందుండి నాయకత్వం వహిస్తాం, వాటన్నిటికి కూడా అమలు చేసే విధంగా కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఏక్నాథ్ షిండే మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అంటూ కూడా బీజేపీ ఒక స్లోగన్ అయితే తీసుకొచ్చింది. ఎందుకంటే కూడా ఇక్కడ మళ్ళీ రెండోసారి అంటే గతంలో కొన్ని రాజకీయ కారణాల వల్ల వాళ్ళకి మెజార్టీ లేదు కాబట్టి ఏక్నాథ్ షిండే బయటకు వచ్చారు, కొంతమంది ఎమ్మెల్యేలు శివసేన నుంచి తీసుకొని బయటకు వచ్చేసారు. సో తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఏక్నాథ్ షిండేకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని చెప్పేసి పలుమార్లు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ముగ్గురు కూటమిగా వెళ్ళటము, ఏక్నాథ్ షిండే మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్పేసి బీజేపీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేయడము, ఇవన్నీ కూడా ఇక్కడ మహాయుతి కూటమికి కూడా అడ్వాంటేజ్గా మారనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ రిజల్ట్ చూస్తుంటే ఇటు మహారాష్ట్రకి సంబంధించి పీపుల్ పల్స్ కావచ్చు, కేకే సర్వే కావచ్చు, రిపబ్లిక్ కావచ్చు, ఏ సర్వేలు ఇచ్చినప్పటికీ కూడా ఏవైనా కూడా ఇక్కడ మళ్ళీ కూటమి అధికారం సాధించేందుకు కూడా అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మరొక ప్రధానంగా పేరు మోసినటువంటి సర్వే సంస్థలకు సంబంధించిన రిజల్ట్ కూడా ఒకసారి చూద్దాము. రిపబ్లిక్ మార్క్ మహారాష్ట్రకి సంబంధించి చూసుకుంటే ఎన్డీఏ కూటమికి 137 నుంచి 157 వరకు విజయం సాధించే అవకాశం ఉందనేది కూడా చెప్తుంది. అలాగే ఇండియా కూటమికి 126 నుంచి 146. అంటే ఇక్కడ రిపబ్లిక్ మార్క్ మహారాష్ట్ర సర్వే మాత్రం కొంత భిన్నంగా రిజల్ట్స్ ఇస్తూ వచ్చింది. మిగతా సర్వేలతో పోలిస్తే రిపబ్లిక్ మార్క్ మహారాష్ట్ర ఇస్తున్నది ఏంటంటే అక్కడ ఎవరైనా గెలవచ్చు, ఇటు ఎన్డీఏ కూటమి గెలవచ్చు, ఇండియా కూటమి గెలవచ్చు అనేటువంటి ఒక అంశం కూడా చెప్తూ వస్తుంది. ఇక మరోవైపు మ్యాట్రిజ్ మహారాష్ట్రకి సంబంధించి చూసుకుంటే ఎన్డీఏ కూటమి 150 నుంచి 170 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉందని చెప్తుంది. ఇండియా కూటమికి సంబంధించి 110 నుంచి 130 స్థానాలు మాత్రమే గెలిచేందుకు అవకాశం అని చెప్పిస్తుంది. ఇక జార్ఖండ్కి సంబంధించి ఒకసారి చూద్దాము. జార్ఖండ్లో కూడా రాజకీయం ఎలా ఉండబోతుంది, జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి ఎవరు విజయం సాధిస్తారని చెప్పేసి కూడా చూసుకుంటే ఇక్కడ జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి మళ్ళీ బీజేపీ పార్టీ తిరిగి విజయం సాధించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. ఏదైతే 81 స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరిగితే 81 స్థానాలకు సంబంధించి 41 స్థానాల్లో మెజార్టీ రావాల్సి ఉంది. 41 స్థానాల్లో విజయం సాధించిన పార్టీ అక్కడ ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ పార్టీ పీపుల్ పల్స్ సర్వే ప్రకారం చూసుకుంటే 42 నుంచి 48 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉందని చెప్పిస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 8 నుంచి 14 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అక్కడ లోకల్గా ఉన్నటువంటి జేఎంఎం పార్టీ కొంత ఉత్సాహాన్ని అయితే చూపిస్తే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ 16 నుంచి 23 స్థానాల్లో జేఎంఎం పార్టీ విజయం సాధించేందుకు అవకాశం ఉందనేది కూడా మనకు అర్థమవుతుంది. అంటే జార్ఖండ్లో కూడా మళ్ళీ బీజేపీ పార్టీ విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. బీజేపీ అక్కడ మళ్ళీ అధికారంలోకి రాబోతున్నట్టు కూడా చెప్తుంది. ఇక ఇతర సర్వేలకు సంబంధించి చూసుకుంటే మ్యాట్రిజ్ మహారాష్ట్రకి సంబంధించిన సర్వే చెప్పినప్పటికీ ఏదైతే చెప్పిందో అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఎన్డీఏ కూటమి అధికారంలో వస్తుందని చెప్పిందో, అలాగే జార్ఖండ్కి సంబంధించి కూడా ఇక్కడ కూడా బీజేపీ తిరిగి అధికారంలోకి రాబోతుందని చెప్పేసి చెప్తుంది. జార్ఖండ్లో ఎన్డీఏకి అంటే 42 నుంచి 47 సీట్లు విజయం సాధించేందుకు అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తుంది. అంటే ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 41 రావాలో ఆ 41 స్థానాల్ని బీజేపీ ఈజీగా కైవసం చేసుకున్నట్టు జార్ఖండ్కి సంబంధించి చూస్తున్నాయి. ఇక CNN News 18 చూసుకున్నా కూడా మహారాష్ట్రకి సంబంధించి
బీజేపీ అధికారంలోకి రాబోతుంది. అలాగే పీపుల్ పల్స్ కూడా మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది. అలాగే పీమార్క్ కూడా బీజేపీ కూటమి మహారాష్ట్రలో అధికారంలోకి రాబోతుందని చెప్తుంది. అలాగే జార్ఖండ్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుందని చెప్పేసి కూడా అన్ని సర్వేలు చెప్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇటు మహారాష్ట్రకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నా, జార్ఖండ్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నా, రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి తిరిగి విజయం సాధించబోతున్నట్టు కూడా అర్థమవుతుంది. గతంలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, హర్యానాకి సంబంధించిన ఎన్నికలు కావచ్చు, కొంత కాంగ్రెస్ పార్టీ తన ప్రస్థానాన్ని తన ప్రభావాన్ని చూపినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇటు మహారాష్ట్రలోను జార్ఖండ్లో మాత్రము కాంగ్రెస్ విఫలమైందనేది ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే అర్థమవుతుంది. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ రేపు ఎగ్జాక్ట్ పోల్స్లో ఇవే రిఫ్లెక్ట్ అవుతాయా, ఏమైనా చేంజ్ వస్తుంటాయా అనేది కూడా చూడాల్సి ఉంది. సో ఇది ఈరోజు ఎగ్జిట్ పోల్స్ సంబంధించి మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించిన రిపోర్ట్.